భ్రాంతి చీకటి తీరిపాయెను, జ్ఞానముదయం వల్లనాయను, మనసు స్థిరమై బయలాయన్. ఆత్మా మేలుకొనవే, ఉన్నదున్నట్లుండిపాయన్, విన్న కన్నది లేకపాయన్, ఎన్నగాయి ఎరుకమూలము రాయన్. ఆత్మా మేలుకొనవే, తొలగిపాయెను, నూతనయులు ఆస్యమాయను, ఉచ్చనీచం వనిది పలుకులు కొత్తవైపాయన్. ఆత్మా మేలుకొనవే, భూత పంచక శూన్యమాయను, పూతలేమియు లేకపాయెను, ఆతకంబులు పారిపాయెను, పరమపదమాయన్. ఆత్మా మేలుకొనవే, బయలై తెల్లనాయన్, కల్లబోధలు తెల్లిపాయను, తెల్లనా తలపోయితాయన్, ప్రేమలేదాయన్. ఆత్మా మేలుకొనవే, పిండ బ్రహ్మాండముల నుండెడి దండి అహముల తెలివిపాయను, ఖండ ఖండములో జోడ అఖండమైపాయన్. ఆత్మా మేలుకొనవే, హరిహరాదుల కందకుండెడి గురుని వాక్యమునమ్మికాయను, పరమ పరమే బట్టబయలై భావమిక భాషన్. ఆత్మా మేలుకొనవే, జనన మరణము గడుపు తీరెను, కనుల వేడుక కాలిపాయను, మనసు ఇంద్రియ చలములెల్లను మాయమైపాయన్. ఆత్మా మేలుకొనవే, జగతి విమధుల స్వప్నమాయను, పగలు రాత్రి
పాయను ఒకటి రెంటి మూలమారెను ఓహలేదాయన్ ఆత్మా మేలుకొనవే ఎంతగా నలగండ్ల వెలిగిసి వెంపటి నరసింహ గురువరు పంపునను గోపాల కలిలో బయలు బయలయ్యన్ ఆత్మా తెల్లవారిని మోహతిమిరం వెల్లబాయను జ్ఞానముదయం వల్ల ప్రబలం తన మన తెల్ల స్థిరమాయన్ ఆత్మా మేలుకొనవే మూడు గుణములు మునిగిపాయను ఏడు ధాతులెను తగచెను ఏడయేమియు లేకపాయను కొనవే ఆత్మా మేలుకొనవే అష్టతనువులు అడవి బట్టెను అష్టమదముల హానికమనగెను కష్ట సుఖముల కాంక్షనీరెను ఘనత మేల్కొనవే ఆత్మా మేల్కొనవే అష్ట ప్రకృతుల ఆటలుడిగెను అష్టపాశముల పుడెమీడెను ఇష్టమేమియు లేకపాయను ఈ పుడెమేల్కొనవే ఆత్మా మేలుకొనవే వాదనాత్రయముదలిపాయను ఈ క్షణత్రయమిపుగలీనెను విన్నదేమియు లేకపాయను వేగమేల్కొనవే ఆత్మా మేలుకొనవే ఆగరంబుల తప్పులు దిగెను వాదభేదము వదలిపాయను నాదమప్పుడే నశ్యమాయను నయమి మేల్కొనవే ఆత్మా మేల్కొనవే మండలములనే మమతమారెను కొండల తలి కూలిపాయను పండు వెన్నెల భావమాయను నరగమేల్కొనవే ఆత్మా మేలుకొనవే మనసు బుద్ధియు మరలగనియను
మానిపాయను జనన మరణము మమతయేమియు లేకపాయెను మరియు మేల్కొనవే ఆత్మా మేలుకొనవే గురుడు శిష్యుండే కమాయను కులము గోత్రము లేకపాయెను కొనియడమలు సమమే ఆయను గురు తెరుకబాసెను ఆత్మా మేలుకొనవే పరశురాముని సీతారాముల భజన నిత్యము చేయుగాయను వాగుగా శేషం అభావము బయలులో లీనాయను ఆత్మా మేలుకొనవే కటకట మోసమాయను మోసమాయను జీవదూడగా మోహపాశములధికమాయను కాటి చందగ చేతనీ గతి కర్మమే వందు నీవా మేలుకొనవే కల్పశతముల కన్ననికి కాలమాయను తిరిగి దూరగా అల్ప సుఖమని కలలో మునియుతూ ఆడుతున్నావు మేలుకొనవే కోటి జన్మములెత్తియును శతకోటి దుఃఖములను గవించుతూ నాటి మాటలు తలచుకుంటే నాటు నీ మలికి నీవా మేలుకొనవే తిరువదుకవి ఆరు నూరులు జరుగు హంసలు తరుగునాయు హరిహరాదులు వచ్చి నిలచిన ఆలుడి తను నివా మేలుకొనవే లేనిపోయి దుఃఖజాలములో పడి చెడిపోతుంది మానవమానంబులని నీ మమత విడలేవు మేలుకొనవే నిజ గురుండగు సూర్యుడిపుడు నిజముగా ఉదయించే సూర్యుడు త్రిజగముల వారంత మే
బట్ట బయలు గురుజూసిన అటులే కను కొడని అందున పట్టు విడువక ముట్టు మరువక నిజమై పోవే నేను కొనవే మాయతనువై మాయతానై మాయ పనులను చేయుతును మరి మాయతన మర్మం గణనే మాయమై మేలుకొనవే ద్వాదశీ షోడశులనే జలధార కర్ణములందు తోకిన బాధలన్నియుతలని నీవిక భ్రాంతి వదలెదవు మేలుకొనవే భాగవత శ్రీ కృష్ణదేశిక ప్రభువరుండితురానే వచ్చెను వేగ గణి తను మన ధనంబులు వీడి శరణనవే మేలుకొనవే ఈలుఖానా శంకరుండని పిలచి ప్రభువరుండేలినారట మూలమూలే నట్టి ఎరుకను ముంచివే తిరట మేలుకొనవే శ్రీమద్రాజాధిరాజ మహారాజ యోగీంద్ర చంద్ర భాగవత కృష్ణ దేశిక ప్రభు మహారాజ్ की जय 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 सत् सत् शांति 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 साई राम చెప్పండి ఏమైనా అడుగుతారా ఇల్లు బయలై తెల్లనాయను కళ్ళబోధను చెల్లిపాయను పిల్లలాటల పోలికాయను ప్రేమలేదాయన్ ఆత్మా మేలుకొనవే. ఇల్లు అంటే మేము అర్థంలో ఏమిటి?
ఇది ఇల్లు కాదు, లేదంటే శరీరం ఇల్లు. కానీ అక్కడ ఏ ఇల్లు చెబుతున్నాడంటే విశ్వం అనే ఇల్లు లేకుండా పోయిందయ్యా బాబు. విశ్వం అనే ఇల్లే లేకుండా పోయి బయలైపోయిందంట. అటువంటి స్థితిలో కళ్ళబోధలు చెల్లిపోయెను. ఏ బోధ అయినా ఏం చెబుతుంది? ఇదిగో ఇది ఆధారం అయినా, ఇది ఆశ్చర్యం అయినా, ఇదిగో ఇది సిద్ధాంతం అయినా, ఇది రాద్ధాంతం అయినా అని చెబుతోంది. ఏ బోధ అయినా కూడా విశ్వమే లేకుండా పోయినటువంటి స్థితిలో ఈ సిద్ధాంత రాద్ధాంతాలు ఎక్కడున్నాయి? ఈ ఆధారాశ్రయాలు ఎక్కడున్నాయి? కళ్ళబోధలు, ఇవన్నీ కళ్ళబోధలు. లేనటువంటి దాని గురించి చెబుతున్నాయి. కళ్ళ అంటే లేనిది, లేని దాని గురించి మాట్లాడతారు. లేని విశ్వంలో గురించి వివరించేటటువంటి బోధలు ఇవన్నీ కూడా. విశ్వమే లేనిది, అటువంటి లేని విశ్వాన్ని గురించి బోధిస్తున్నాయి ఇవన్నీ కూడా. అటువంటి కళబోధలు చెల్లిపోయాను. ఇంకా వినేదేమిటి? లేకుండా పోయినాయి. లేని బోధలు లేకుండానే పోయినాయి. ఇప్పుడు ఏమిటంటే ఈ విశ్వం ఎట్లా కనబడుతుంది? ఈ స్థితిలో విశ్వం ఎలా కనబడుతుంది అయ్యా నాకు అంటే ఓహో, ఈ విషయం అంతా పిల్లలాటల పోలికాయ. అలా కనబడుతుంది. ఆడుకుంటున్నారు, ఆడుకొని కొంతకాలం అయినాక వాళ్ళు తెలుసుకుంటారు ఇది కూడా లేనిది. పూజలే ప్రేమలేరాయన్. ప్రేమ విశ్వజనీనమైనదని కదా అందరూ అనేది. అంటే ఈ విశ్వానికి ఆధారం ప్రేమేనండి. ఈ విశ్వం అంతా వ్యాపించినది ప్రేమేనండి. ఈ విశ్వంలో సత్యమైనదంతా ప్రేమేనండి. మరి విశ్వమే లేకుండా పోయినప్పుడు ఇంకా ప్రేమ ఎలా? అది కాబట్టి ప్రేమలేరాయన్ ఆత్మా మేలుకొనలే. అది ఇప్పుడే మీకు అందే అంశం కాదు. ఆత్మ ఆ స్థితిలో మేలుకోవాలండి. రోజు ఉదయం మేలుకునేటప్పుడు ఆత్మ ఆ విశ్వమే లేనటువంటి స్థితిలో మేలుకోవాలి. అది ఆ స్థితి నుంచి అన్నీ ఉత్పన్నమైనవి. ఏమీ లేని స్థితి నుంచి అన్నీ ఉత్పన్నమైనయండి. ఆ ఏమీ లేని స్థితిలో ఏదైతే మిగిలి ఉన్నదో అదే ఉన్నది. ఎల్లకాలం అదే ఉంటుంది. దాంట్లో ఏ మార్పు ఉండదు. ఈ విశ్వమే లేకుండా ఉన్నప్పుడు కూడా ఒకటి ఉన్నది. ఆ ఉన్నదేదో ఉన్నది. దానికి ఏ వ్యక్తీకరణ లేదు, దానికి మార్పు లేదు. విశ్వం రావడం వల్ల దాంట్లో ఏ మార్పు చెందలేదు. విశ్వం పోవడం వల్ల కూడా ఏ మార్పు చెందటం లేదు. ఎల్లకాలం ఒక తీరుగా శాశ్వతంగా ఉన్నదేదో అదే సత్యం. అదే నువ్వు ఏ పేరు దానికే ఏ పేరు పెట్టుకున్నా దాని పేరు అచరం. కదలదు. విశ్వం చెల్లిస్తుంది, కదులుతుంది. అర్థమైందండి? మనం మాట్లాడుకునేవన్నీ కదిలేదు అంటారు. కదలనేదే మాట్లాడదు. తిరగదు, కరగదు, మరుగదు, విరుగదు. అదేమన్నా తిరుగుతుందా? తిరగదు. కరుగుతుందా? కరగదు. విరుగుతుందా? పెరగదు. మరుగదు. మనలాగా ఏమీ మాట్లాడదు. శాశ్వతమైనది, శుద్ధమైనది, బుద్ధమైనది, నిత్యమైనది, సనాతనమైనది, అనంతమైనటువంటిది, ఎల్లకాలం ఒక్క తీరుగా ఉండేది. అది అచలం, కదలదు. అదే ఎప్పటికైనా ఆ స్థితి. ప్రతి దేవాలయంలో విగ్రహం కదులుతోందా? ఏం బోధిస్తోంది ఇప్పుడు? ఎందుకు అలా పెట్టారు ఆ విగ్రహాలని? నాయన ఈ విషయం అంతా ఏ స్థితి నుంచి వచ్చింది? కదలని స్థితి నుంచి. కదలని స్థితి దాని మీద ఏర్పడింది. అట్టి కదలని స్థితే సత్యమైనటువంటిది. ఎప్పటికైనా దేని తెలుసుకోవాలి నువ్వు? ఎప్పటికైనా దేని తెలుసుకోమని చెప్తుంది విగ్రహం? కదలని స్థితి గురించి తెలుసుకోవయ్యా. కదలని స్థితి, స్థిరంగా మాట్లాడు. కదలని స్థితి. నువ్వు కదిలే స్థితిలో ఉన్నావు. నన్ను ఆశ్రయిస్తున్నావు కాబట్టి నేను నీకు ఆశీర్వచనం చెబుతున్నా. ఏమిటి? నా వలె నువ్వు ఉండు, ఆ విగ్రహం వలె నువ్వు ఉండు. ఏది స్వీకరించమాక, ఏమీ చేయమాక. ఎన్నన్నా ఏదన్నా జరగనిది. ఆ విగ్రహం ముందు ఎన్ని జరిగినా కూడా ఏమైనా మాట్లాడుతుందా? ఏమైనా స్వీకరిస్తుందా? ఏమైనా సమాధానం చెబుతుందా? స్థిరం అంటే సాపేక్షం. అంటే కదలికల ద్వారా ఆగిపోవడం. ముందు కదులుతూ ఉంది, తర్వాత ఆగింది, అప్పుడు స్థిరమైంది అన్నావు. అసలు కదలనే కదలదు కాదు. దాంట్లో కదలికలే లేవు. ఇంకా స్థిరమే ఉంది. నువ్వు కదులుతూ ఉంటే ఆగితే స్థిరం. అది కదలికే లేదుగా. విగ్రహానికి కదలికే లేదుగా. కాబట్టి ప్రతి దేవాలయంలో విగ్రహం ఏం బోధిస్తాడు? ఒకే బోధే చెప్తున్నది. శివుడైనా, రాముడైనా, దేవుడైనా, అమ్మైనా, అయ్యైనా, ఎవడైనా
ఏ విగ్రహమైనా నీకు బోధిస్తుంది, ఒకే బోధ చెబుతోంది. ఏమిటయ్యా? ఈ అనంత విషయము కూడా చివరికి ఏమవ్వాలయ్యా? కదులుతూ ఉన్నదంతా కదలకుండా పోక తప్పదు. మనమైనా అంతే కదండి. నీ శరీరం కదులుతుందే, తర్వాత ఏమైందండి? చివరికి ఏమైందండి? కాబట్టి అంత్యకాలమున ఏదైనా అది తప్పదు. చూడండి ఎంత స్పష్టమైనటువంటి బోధన ఏర్పాటు చేశారో ఆలయంలో. ఈ బోధన కనుక ఎవరైతే స్వీకరిస్తారో వాడు కదా నిజమైనటువంటి ఆలయానికి వెళ్ళొచ్చినవాడు, వాడి కదా భగవద్ దర్శనం అయినట్టు, వాడి కదా అమ్మో అయ్యో కనపడ్డట్టు. అంతేగాని 18 చేతులతో అమ్మ కనపడిందండి, 4 చేతులతో విష్ణుమూర్తి కనపడ్డాడండి, 66 చేతులతో శ్రీకృష్ణ కనపడ్డాడండి, ఇవన్నీ ఒట్టివేనాయనా. ఎందుకని? కళ్ళ బోధలవి. లేకుండా పోతే కొంతకాలానికి ఏమని ఆ విగ్రహం ఏమని చెప్తావు? ఇవన్నీ లేకుండా పోయేవని చెబుతాను. నువ్వు అక్కడ ఎదుర్కొన్నా కూర్చొని అష్టోత్తరాలు సహస్రనామాలు గోళ్ళు చదువుతున్నావు, అందులో నువ్వు అట్టా ఉన్నావని ఇట్టా ఉన్నావని అలా చేశావని ఇలా చేశావని స్తుతిస్తున్నావు. ఏమంది విగ్రహం? ఏమన్నా అందే? నీ స్థుతులకు ఏమైనా స్పందించిందే? నీ సహస్రనామాలకు ఏమైనా స్పందించిందే? నీ 1,00,000 కోటి కుంకుమార్చనకు ఏమైనా స్పందించిందే? ఏమని చెబుతోంది? అది సంగతి. ఇప్పుడు దేని గురించి సహస్రనామం చదువుతావు? విగ్రహం గురించి చదువుతున్నావా, నీ గురించి చదువుతున్నావా? పొరపాటు. నీ గురించి నువ్వే చదువుకుంటున్నావు. కానీ చివరికి ఏం చెబుతోంది? ఆ సహస్రనామం కూడా చివరికి ఏం చెబుతోంది? కదలని స్థితే నాయన. చెప్పాగా మీకు ఇందాకే, ఏదీ తెలియనప్పుడు బాల్యంలో నిన్ను బాల్యంలో సరి అయిన దారిలో పెట్టాలి అంటే అవన్నీ అవసరం. అక్కడి నుంచి మొదలు పెట్టాలి. నీకు అన్నీ ఎప్పుడు నేర్పారు? ఇవన్నీ బాల్యంలోనే నేర్పారు. అప్పుడు ఏం తెలుస్తుంది నీకు? ఈ మాట చెప్తానండి, ఎట తెలుస్తుంది మీకు? నీకు 8 ఏళ్ల వయసు 10 ఏళ్ల వయసు పూర్వకాలంలో విద్యాభ్యాసం ఎప్పుడు? ఏమైంది ఇప్పుడు? ఒకటి గుర్తుపెట్టుకోండి, అమ్మ తీసుకెళ్ళటం అయ్య తీసుకెళ్ళటం ఏమీ లేవు. ఇవన్నీ వట్టి మాటలు. సత్యాన్ని తెలుసుకోనంత వరకు నీవే సత్యము, నీలో ఉన్న ఆత్మస్వరూపమే సత్యము అనే జ్ఞానంతో నువ్వు శరీరాన్ని విడవాలి. అంతేగాని అమ్మ తీసుకుపోవడం అయ్యే తీసుకుపోవడాలు ఏమీ లేవు, వట్టి ఇవన్నీ. ఏమైందట? అంటే ఇక్కడ ఒక అంశం ఉందండి. అంటే అట్లా చెబితే తెలుస్తుందా? అట్లా చెబితే అసలు తెలియదు. ఇప్పుడు వాళ్ళు అరుస్తున్నారు కదా అని మనం కూడా అరిచే చెప్పామండి, ఎట్లా తెలుస్తుంది? అంటే అర్థం తెలియదంటే నిజ జీవితానికి అన్వయం చేసుకోవటం లేదు. అంటే ఏమైందట ఇప్పుడు? అందుకే ఏం చెబుతున్నాడు? బోధించటం కూడా పొట్టకూటి విద్యలు అయినాయి. అది వేదాంతంతో ఆత్మానుగతమైనటువంటి జీవితాన్ని, ఆత్మానుసారమైనటువంటి జీవితాన్ని, పరమాత్మని దృష్టిలో పెట్టుకుని జీవితాన్ని జీవించడానికి ఉపయోగపడవలసిన విద్య భోజనానికి ఉపయోగపడింది. అయితే ఒక అంశం ఉంది, జీవికి ఏదో ఒక ఆధారం అవసరమే, ఆహార సంపాదనకి నీకు ఏదో ఒక మార్గం అవసరమే. కానీ అదే సత్యం కాదు. ఎట్లా అయితే వీడికి ఇహలోక విద్యలు సత్యం కావో, పరలోక విద్యలు ఇహలోకానికి ఉపయోగపడతాయి, ఉపయోగపడకపోవు. కానీ అదే సత్యమై ఊరుకుంటే భ్రాంతి కలిగింది. అట్లా భ్రాంతి చెందకూడదు. ఆ భ్రాంతి వదిలేయి. ఆత్మ పరమాత్మ యొక్క సత్యమైన అనే భావనలో నువ్వు నీ జీవితంలో జీవించు. అప్పుడేమైంది? అంతటా నీకేం కనపడింది? ఆ పరమాత్మే కనపడుతున్నాడు, ఆ ఆత్మస్వరూపమే కనపడుతుంది. అది దేహాత్మగా ఉన్నా, అంతరాత్మగా ఉన్నా, పరమాత్మగా ఉన్నా, సూత్రాత్మగా ఉన్నా. ఆత్మకి 4 స్థితులు ఉన్నాయండి. అది ఆఖరి స్థితి. ఇప్పుడు అక్కడ మాట్లాడుతుంది అది. విశ్వమే లేదన్న స్థితిలో ఉన్నటువంటి స్థితి పేరు సూత్రాత్మ. అలాంటి సూత్రాత్మ దాకా మాట్లాడుతున్నారు అందులో. ఆ మేలుకొలుపులో ఎక్కడ దాకా మాట్లాడుతున్నారంటే 4వ స్థితి. ముందు చిన్నది దేహాత్మ, అది జీవుడు అనమాట. దానిపైదేమిటి? అంతరాత్మ. దానిపైదేమిటి? పరమాత్మ. దానిపైదేమిటయ్యా? సూత్రాత్మ. పరమాత్మ కూడా విశ్వం అంతా వ్యాపించి ఉన్నాడు, అంతవరకు ఆయన పని. విశ్వమే లేదయ్యా, అప్పుడేమిటి? అది సూత్రాత్మ. లేనెరుక, దాని పేరే లేనెరుక. ఎరుకనే ఎరుకే లేకుండా పోయింది. ఎరుకే లేనట్టు విశ్వం ఉన్నది అనేటటువంటి ఏదైతే స్థితి ఉన్నదో అది ఎరుక. విశ్వమే లేదంటే లేనెరుక. అర్థమైందండి? విశ్వమే లేనిది అయిపోయినప్పుడు ఎరుకే లేదు. ఎందుకని? ఉంటే కదా గుర్తించడం, ఉంటే కదా గుర్తించడం.
విశ్వమే లేదన్నప్పుడు ఇంకేమైనా గుర్తించే అవకాశం ఉందా? కాబట్టి గుర్తు అంటే ఎరుక. నువ్వు ప్రతిదాన్ని దేంతో చేస్తున్నావు? గుర్తుతోటే చేస్తున్నావు. ఆ గుర్తే లేకపోతే చేసి చూద్దాం. కాబట్టి జీవుడుగా వచ్చినప్పుడు నీలో ఉన్న బుద్ధి పనిచేస్తుంది, ఆ ఎరుక ప్రభావం వల్లనే పనిచేస్తుంది. ఆ విశ్వశక్తి యొక్క ప్రభావం చేతనే నీ బుద్ధి కూడా పనిచేస్తుంది. ఆ విశ్వశక్తి ప్రభావం చేతనే నీలో ప్రాణం పనిచేస్తుంది. ఆ విశ్వశక్తి ప్రభావం చేతనే నీలో ఇంద్రియాలు పనిచేస్తుంది. ఆ విశ్వశక్తి ప్రభావం చేతనే ఇంద్రియాలు చెల్లిస్తున్నాయి, విషయాలు పనిచేస్తున్నాయి. ఆనందం అంటున్నావే, ఆ ఆనందం కూడా ఆ విశ్వశక్తి ప్రభావమే. అంతా ఎరుక ప్రభావమేనయ్యా బాబు. ఆ ఎరుక ప్రభావం లేనిది ఏమైనా ఉందే? ఏమీ లేదు. కారణం ఏమిటట? ఎరుక చెల్లిస్తూ ఉన్నది, విశ్వం చెల్లిస్తూ ఉన్నది. అర్థమైందండి? ఎరుక అంటే ఏంటి? చెల్లించేది. బయలంటే ఏంటి? చెల్లించనిది. బయలంటే చెల్లించదు, అచలం. ఎరుకంటే చెల్లించేది. కాబట్టి చెల్లించేవన్నీ ఎరుక కిందకే వస్తాయి. నువ్వు దేన్నైనా తీసుకో, అన్నీ చెల్లించేవి. చెల్లించను అంటూ ఏమీ లేవు. ఎరుకతో అంటే ముందు ఇలాంటి జ్ఞానం రావాలి, జ్ఞానం వచ్చిపోవాలి ఎప్పుడైనా సరే. ఇప్పుడు మీరు పిల్లలు ఉన్నారండి, ఆటలు ఆడుతున్నారండి. ఎందుకు ఆటలు ఆడాలి? జ్ఞానం రావడం కోసం. ఆ ఆటల ద్వారా వాడికి జ్ఞానం కలిగింది. తెలివి పెరిగినాక ఏమైంది? ఆటలు వదిలేసాడు. అర్థమైందా? ఆ జ్ఞానం అయిపోయింది, ఆ జ్ఞానం సహజం అయిపోయింది. ఇంకో తెలివిలోకి వచ్చేసాడు. మళ్ళా పుస్తకాలు తెలివి అది అయిపోయింది. ఎంతకాలంలో పుస్తకాలు తెలివి అయిపోయింది. నిజ జీవితంలో ప్రవేశించేశాడు. నీ జీవితంలో ఇప్పుడు విషయాల మీద ఆధిపత్యం, ఆనందం మీద ఆధిపత్యం కోసం పోరాడుతూ ఉన్నాడు. ఈ జ్ఞానం వచ్చింది. ఇప్పుడు వృద్ధాప్యం వచ్చింది. ఇప్పుడు ఇంకా విషయాలు ఉన్నాయా? ఎందుకని? ఊడికిపోతూ ఉన్నాయి సమస్య. వాటి వల్ల జ్ఞానం వచ్చేసింది. అవి రాగానే ఇప్పుడు ఏమంటున్నావు? నాకెందుకు, నాకేమన్నా పని దాంతో, నాకేం పని లేదండి, అవేం నాకు అవసరం లేదండి. ఎందుకని? అయిపోయింది. చేసేసావు, చూసేసావు, అధిగమించేసావు, ఆ జ్ఞానం వచ్చేసింది. ఇప్పుడు కొత్తగా అంటే ఇంకా అందులో నీకు బాకీ ఉందన్నమాట, అపేక్ష ఉన్నది, ఇంకా కొత్తతనం ఉన్నది, ఇంకా ఇందులో అనుభవించాలనేటటువంటి బాకీ ఉందన్నమాట. లోపల ఇంకా గుర్తు చెబుతోంది, ఇంకా నువ్వు అది చేయలేదు, ఇంకా నువ్వు ఇది చేయలేదు, ఇంకా నువ్వు అది చెయ్యాలనుకున్నావు కదా, ఇంకా ఇది చెయ్యాలనుకున్నావు కదా, ఇంకా నీకు అది మిగిలే ఉంది కదా అని చెబుతోంది. ఎన్నింటిలో అయితే మిగలకుండా పోయిందో అది అధిగమించేసేస్తావు. అర్థమైందండి? ఎన్నింటిలో అయితే అది మిగలలేదు అవన్నీ కూడా అధిగమించేసేయగలుగుతావు అన్నమాట. ఇదే గుర్తు దానికి. కాబట్టి ప్రతి చోట, ప్రతి దేవాలయంలో కూడా నువ్వు ఆ దేవాలయంలో ప్రవేశించగానే ఈ సత్యాన్ని తెలుసుకో. అది చక్కగా బోధిస్తున్నది. ఏమని బోధిస్తున్నది? ఈ కదిలే విషయం అంతా కూడా కదలకుండా పోవలసిందే ఎప్పటికైనా సరే, నీతో సహా. నువ్వు నేననే భేదం లేదు, నేను నువ్వనే భేదం లేదు. ఎవరైనా సరే అదంతా కూడా కదలకుండా పోవలసిందే. కదిలేదంతా శాశ్వతం కాదు. కదలకుండానే ఉండేది ఏదైతే ఉన్నదో అదే శాశ్వతము. కాబట్టి ఏదైతే కదులుతూ ఉన్నదో అదంతా ఎరుకకి సంబంధించిన విభాగము, ఏదైతే కదలకుండా ఉన్నదో అదంతా బయలుకు సంబంధించినటువంటి విభాగము. ఆ బయలు ఏదైతే ఉన్నదో అదే శాశ్వతము, అదే సత్యము, అదే సనాతనము. అదే దాని గురించి అన్ని వేదాలు, ఉపనిషత్తులు ఏవి చెప్పినా అంతా ఆ బయలు గురించే, ఆ కదలని స్థితి గురించే. కదలని స్థితే సత్యం అనేటటువంటిదే ఎప్పుడూ కూడా జీవితంలో గుర్తుపెట్టుకోవాలి. నువ్వు ఇప్పుడు ఏ పని చేస్తున్నావు? కదులుతూ చేస్తున్నావు. మనసు కదులుతోంది, బుద్ధి కదులుతోంది, ప్రాణం కదులుతోంది, ఇంద్రియాలు కదులుతున్నాయి, విషయాలు కదులుతున్నాయి, సుఖం కదులుతోంది, దుఃఖం పుట్టడం కదులుతున్నావు, మరణం కదులుతున్నావు. అసలు ఆ కదలిక లేకుండా నీవు పుట్టుక నుంచి మరణం దాకా ఏదీ లేదు. కాబట్టి ఇదంతా శాశ్వతమైనటువంటిది. జనన మరణముల జడుపు తీరెను స్పష్టంగా చెబుతున్నాడు. కదలని దాన్ని పట్టుకున్నప్పుడు కదలిక నిన్నేం చేసిందయ్యా? దేన్ని ఆశ్రయించాలట? ఆ శాశ్వతమైనటువంటి కదలని స్థితిని ఆశ్రయించి. అప్పుడు ఈ కదలికలన్నీ ఏమైపోయినాయట? లేకుండా పోయినాయి. తల్లి గర్భంలో కదలటం మొదలుపెట్టిన దగ్గర నుంచి పోయిన తర్వాత కూడా కదులుతూనే ఉంది. ఏం పోయింది? స్థూలం పోయింది, సూక్ష్మం కదులుతూనే ఉంది. అది ఎక్కడికి పోయి వచ్చింది? అది కదులుతూనే ఉంటుంది. కారణం అలాగే కదులుతోంది, మహాకారణం అంతకంటే కదులుతోంది. ఎందుకని? స్థూలంలో ఉన్నటువంటి ప్రాణ మనోబుద్ధులు సూక్ష్మం, అవి కదులుతూనే ఉన్నాయి. స్థూలం విడిచిపెట్టిన తర్వాత కూడా సూక్ష్మంలోనే ఉంటుంది. అది ఎక్కడ దానికి సాగు పుట్టుకలు లేవు. అంటే అది మళ్ళా ప్రాణ మనోబుద్ధులు పంచభూతాలు అలాగే ఉంటాయి, అవి ఎక్కడికి పోవు. మళ్ళా ఉపాధిని ధరించేస్తాయి, మళ్ళా శరీరంలో ధరించేస్తుంది.
ఇప్పుడు శరీరం పేరు రామలక్ష్మి, ఇప్పుడు శరీరం పేరు జయమ్మ, ఇప్పుడు శరీరం పేరు మరొకటి, ఇప్పుడు శరీరం పేరు విద్యాసాగర్, మరొకటి ఇంకోటి. శరీరానికే ఇవన్నీ కానీ ప్రాణ మనోబుద్ధులకు పేర్లు లేవు. నీలో ఉన్న ప్రాణానికి పేరుందా? లేదు కదా. నీలో ఉన్న మనసుకు పేరుందా? లేదు కదా. బుద్ధికి పేరుందా? దానికి అంతకంటే లేదు. శరీరానికే పేరు. ఎవరు చేశారయ్యా అంటే నిజంగా చేస్తున్నదేమో ప్రాణ మనోబుద్ధులు, శిక్ష ఏమో శరీరానికే. అర్థమైందండి? అసలు చేస్తున్నది ఎవరు? ఆ ప్రాణ మనోబుద్ధులు, సూక్ష్మం. తప్పంతా ఎక్కడుంది? ఇప్పుడు ఆ సూక్ష్మంలో ఉంది. అంటే సమస్యను ఎక్కడ పరిష్కరించాలి? సూక్ష్మంలో పరిష్కరించాలి, స్థూలంలో పరిష్కరిస్తాను. ఏమైంది ఇప్పుడు? నేరం ఒకటిదే, శిక్ష ఒకటికి. కారణం ఏమిటట? నిన్ను దాన్ని ఎవడు ఆశ్రయించమన్నాడు? నీ తెలివేమైంది? నువ్వు ఆ దాన్ని తప్పుదారి పట్టే దాన్ని ఎందుకు ఆశ్రయించాలి? ప్రాణ మనోబుద్ధులని సక్రమంగా నడపాలి కదా. నువ్వు ఎటు నడపాలి? కదలని దాన్ని ఆశ్రయించమని దాన్ని నడపాలి. కదిలే సూక్ష్మాన్ని, కదలని స్థితిని ఆశ్రయించమని చెప్పాలి దాన్ని. కానీ నువ్వేం చెప్పావు? కదిలే శరీరాన్ని ఆశ్రయించమని చెప్పావు. ఏమండి? ప్రాణ మనోబుద్ధులు ఎందుకు శరీరంలోకి వచ్చాయి? అసలు తమ కదలికను పోగొట్టుకోవడానికి, తమ మూలమైనటువంటి కదలని స్థితిని తెలుసుకోవడం కోసం శరీరంలోకి వచ్చాయి. ఎందుకని? అవి సూక్ష్మంగానే ఉంటే తెలుసుకునే తెలివి లేదు కాబట్టి. వాటికి ఆ వ్యక్తీకరణ లేదు కదా, మరి అనుభవం లేదు కదా. అనుభవం లేదు కాబట్టి అనుభవం కావాలంటే శరీరం కావాలి. ఏ అనుభవం కోసం వచ్చాయి? తమ కదలికలను పోగొట్టుకునే కావలసినటువంటి సాధనామయ శరీరం కోసం, పనిముట్ల కోసం వచ్చినాయి. శరీరం పనిముట్లుగా పనిచేయాలి. కానీ ఏమైపోయింది? ఇప్పుడు శరీరమే సత్యమై కూర్చుంది. అందువల్ల ఏమైపోయింది? అన్ని వాపలు శరీరానికి పెడుతున్నాం. ప్రయోజనం ఏముంది? దీనికే ఉపవాసాలు, దీనికే అన్నీ దీనికే. ఏమన్నా ప్రయోజనం ఉంటాయా? ఏమిటి ప్రయోజనం? ఇంద్రియాలు క్షీణించిపోతున్నాయి. అంతకుమించి ఆ ఉపవాసం వల్ల ఏం ప్రయోజనం లేదు. కాబట్టి సాధకుడైన వాడు ఏం చేయాలి? నిత్యోపవాస దీక్షను పట్టవయ్యా. జీవితకాలం దీక్షలు పట్టు. ఈ 1 రోజు, 2 రోజులు, 40 రోజులు, 30 రోజులు, 3 సంవత్సరాలు, 2 సంవత్సరాలు ఏం పడతావు? పట్టదలుచుకుంటావా? వచ్చావుగా శరీరంలోకి, మళ్ళా పోయే వరకు పట్టు. ఈ వచ్చిన శరీరం పోయే వరకు నువ్వు పోవడం అనేది ఎప్పటికీ లేదు. ఎందుకని? ప్రాణ మనోబుద్ధులకే జనన మరణాలు లేవు. నీకెలా ఉన్నాయి? నువ్వుంటే తప్ప ప్రాణ మనోబుద్ధులు పనిచేయవే. నీ ఉనికి వల్లనే ప్రాణ మనోబుద్ధులు పనిచేస్తున్నా. ఆధారం నేను. ఆధారం ఎప్పుడు నేను. నా మీద ఆధారపడి ప్రాణ మనోబుద్ధులు పనిచేస్తున్నాయి. ప్రాణ మనోబుద్ధుల మీద ఆధారపడి శరీరం పనిచేస్తుంది. కాబట్టి ఎవరు పుట్టిపోయే అవకాశం ఉంది? శరీరం పుట్టిపోయే అవకాశం ఉంది. ఎందుకని? నాకు తావు లేదు, పుట్టుక లేదు. ప్రాణ మనోబుద్ధులకు అంతకంటే లేదు. కేవలం పనిముట్లకు ఉన్నాయా బాబు? కాసే పనిముట్లు వచ్చినాయి, పని చేసినాయి, పోయినాయి. బాధ శరీరానికి కాదు, శరీరమునందు వ్యాపించి ఉన్న ప్రాణ మనోబుద్ధులే గుర్తిస్తున్నాయి. గుర్తించే ఎరుక, తెలివి దాంది. ఏమో కుట్టిందండి, కుట్టింది కాలుని. కాలికి తెలివి ఉందా? కాలికి తెలివి లేదు. ప్రాణ మనోబుద్ధులు పనిచేస్తేనే శవానికి చెమలు పడుతున్నాయండి. ఏం తెలిసింది? నిద్రపోతున్నావండి. అసలు నిద్రపోతున్నావు, నేనే తీసుకో. ఏముంది? ప్రాణ మనోబుద్ధులు పనిచేసినంతసేపే నీకు ఏదైనా తెలిసేది. ఆ ప్రాణ మనోబుద్ధులు పనిచేయకపోతే ఏదీ లేదు. కాబట్టి నీ యందు అనుభవిస్తున్నదంతా ప్రాణ మనోబుద్ధులే. ఈ శరీరంలో ఉన్న ఇంద్రియాలనే పనిముట్లను ఉపయోగించి అనుభవాన్ని సంపాదిస్తున్నదంతా ప్రాణ మనోబుద్ధులే. శరీరం కాదు. ఆ శరీరం కేవలం పనిముట్టు. గిన్నె లాంటిది అది. గిన్నె లాంటిదంటే ఆ గిన్నె తప్ప దాంట్లో ఏమి లేదు. గిన్నె అన్నం అవుతుందా? ఎప్పటికీ అవ్వదు. నువ్వు ఎన్నిసార్లు దాన్ని పొయ్యి మీద పెట్టినా లోపల బియ్యం ఉడకండి, గిన్నె అన్నం అవుతుందా? గిన్నె అన్నం అవుతుంది కదా. ఆ ప్రాణ మనోబుద్ధులు లేనిదే ఈ గిన్నెకి ఏమిటి ప్రయోజనం? కానీ ప్రాధాన్యత అంతా దేనికి ఇష్టం? ఇప్పుడు పోహాయే అక్కడ పోయిందనమాట. పనిముట్టుకు ప్రాధాన్యత ఇచ్చి పనిముట్టును రాజును చేసేవు. నీ ప్రాణ మనోబుద్ధులు అసలు దేని తెలుసుకోవాలంటే ముందు దానికి ఆధారమైన నేను తెలుసుకోవాలి. ఆ నేను పరమాత్మను తెలుసుకోవాలి. చూడండి ఎట్లా ఉందో రహస్యం. నేననే అంతరాత్మ. నేననేది ఏంటి? అంతరాత్మ. అది ప్రాణ మనోబుద్ధుల్ని ఆజ్ఞాపించగలిగే సామర్థ్యం ఉన్నటువంటిది అనమాట. ఎందుకని? ఆ నేను ఉంటే తప్ప ఈ ప్రాణ మనోబుద్ధులు పనిచేయవు. అంతరాత్మ ఉంటే తప్ప ఈ ప్రాణ మనోబుద్ధులు పనిచేయవు. అంతరాత్మ ఏం తెలుసుకోవాలంటే పరమాత్మను తెలుసుకోవాలి. అంతరాత్మ ఈ ప్రాణ మనోబుద్ధులకి పనిముట్లుగా వాడుతోంది. ఆ ప్రాణ మనోబుద్ధులు శరీరాన్ని పనిముట్టుగా వాడుతున్నాయి.
ఈ అంతరాత్మ దేని నిమిత్తం ఈ రెండింటినీ వాడుతుందయ్యా అంటే పరమాత్మను తెలుసుకునే నిమిత్తమే వాడుతుంది. కానీ ఏమైపోయింది, ప్రాణమనోబుద్ధులు శరీరాన్ని ఆశ్రయించగానే ఈ అంతరాత్మతో సహా శరీరమే సత్యమనేటువంటి భ్రాంతులు కూరుకుపోయింది. పరమాత్మ భావాన్ని మర్చిపోయి ఈ శరీరం నేను ఎందుకు తెచ్చుకున్నాను, అసలు శరీరం తెచ్చుకున్నాననే భావనే లేకుండా పోయింది, శరీరమే నేనైపోయింది. ఎందుకని అందుకు అంటున్నాడు, అందులో రెండు భాగాలు ఉన్నాయి. శరీరంతో కలిసి పనిచేసే భాగం ఒకటి ఉంది, సాక్షి భాగం ఒకటి ఉంది. అదే అంతరాత్మలో వ్యవహరించడం కోసమని సగభాగమేమో చైతన్య భాగం శరీరంలో కలిసి పనిచేస్తుంది, అందులోనే సాక్షి భాగం ఒకటి ఉంది, అదేమో గమనిస్తూ ఉంది. గమనించే సాక్షి ఏమైపోయాడు, గుర్తించకుండా పోయాడు. కాబట్టి ఏమైపోయింది, శరీరంతో కలిసిపోయినటువంటిదే సత్యమైపోయి ఈ శరీరంలో ఉన్న ఇంద్రియాలు పనిచేసేదే సత్యమైపోయి స్థిరమైపోయి ఉన్నది అన్నమాట. అట్లా ఎప్పుడైతే స్థిరమైపోయి ఉన్నదో చివరికి ఏమైంది, శరీరమే సత్యంగా మారిపోయింది. అట్లా శరీరమే సత్యం కాకుండా ఉండాలి అంటే నీవేం చేయాలయ్యా, నీవు ఈ సత్యాన్ని గ్రహించు. శరీరం తెచ్చుకున్నా నేను, మళ్ళా శరీరం విడిచిపెడతాను. ఒక పని నిమిత్తమై ఒక పనిముట్టును తెచ్చావండి మీ ఇంట్లో, పని కాగానే దీన్ని పడేస్తున్నాం, అంతేనా కదా? అట్లాగే పరమాత్మని తెలుసుకునే నిమిత్తమై అంతరాత్మ ఈ పనిముట్టును తెచ్చుకున్నదండి. ఆ పనిముట్టుతో పని అయిపోయిందండి, ఇచ్చిన అవతల పారేసినంతే, దానికి ఏం లెక్క జమలేదు. ఎందుకని, ప్రాణమనోబుద్ధులు అంటేనే లెక్క జమలేదు, దానికి సూక్ష్మం అంటేనే దానికి లెక్క జమలేదు. ఎందుకని, నేనుంటేనే సూక్ష్మం పనిచేస్తుంది, నేను లేకపోతే సూక్ష్మం పని చేయలేదు. నేను సర్వసాక్షిని, నేను ఆత్మస్వరూపాన్ని. ఈ అంతరాత్మే లేకపోతే ఆ ప్రాణమనోబుద్ధులు పని చేయలేవు. అంతరాత్మ ఆధారం, ప్రాణమనోబుద్ధులు ఆధేయం, ఆశ్రయం అనమాట. ఆశ్రయం ఎవరు, అంతరాత్మ. దాని మీద ఆధారపడినది ఏది, ప్రాణమనోబుద్ధులు. ప్రాణమనోబుద్ధుల ఆధారం, దాని మీద ఆధారపడినది ఏది, శరీరం. కాబట్టి ఏది ఆధారమో దాన్ని ఆశ్రయించాలి. ఈ మూడింటికి కూడా ఆధారం ఏది, పరమాత్మ. ఈ మూడు ఎవరి మీద పరమాత్మ మీద ఆధారపడున్నాయా బాబు? అది పరమాత్మ మీద అంతరాత్మ ఆధారపడి ఉన్నది, అంతరాత్మ మీద ప్రాణమనోబుద్ధులు ఆధారపడి ఉన్నాయి, ప్రాణమనోబుద్ధుల మీద శరీరం ఆధారపడి. ఇప్పుడు మనం అసలు ఎవరిని పట్టుకోవాలి, పరమాత్మను పట్టుకోవాలి. అసలు లెక్క ప్రకారం నువ్వు శరీరం ఎందుకు తెచ్చుకున్నావు, ఆ పరమాత్మ స్థితిని తెలుసుకోవడం కోసమని శరీరం తెచ్చుకున్నావు. కానీ దేన్ని పట్టుకున్నావు, పనిముట్టును పట్టుకున్నావు. పనిముట్టే నువ్వు అంటున్నావు, ఇంతకంటే అజ్ఞానం ఏమైనా ఉందా? నీదైనటువంటి స్వస్థితి స్వరూప జ్ఞానం ఏమిటి, అంతరాత్మ. ఆ స్వరూప జ్ఞానంలో ఏమై ఉన్నావు, నేను ఆత్మస్వరూపుణ్ణే ఉన్నాను అని ఎప్పుడైతే గుర్తెరిగావో అప్పుడు నీ చేతిలో పనిముట్లు అయిపోయినాయా లేవా? ఇవి ప్రాణమనోబుద్ధులు పనిముట్లు అయిపోయినాయి, శరీరం పనిముట్లు అయిపోయింది. నేనెవరిని, నేను ఆత్మస్వరూపుణ్ణి. ఇప్పుడు ఏం చెబుతాను, ప్రాణమనోబుద్ధులు ఒక ఇట్లా చెయ్యి అట్లా చెయ్యని నీకు సూచన చెబుతున్నాయి, అలా పో ఇలా పో అంటుంది లోపల నుంచి. అవి ఏమిటి, ప్రాణమనోబుద్ధులు. నేనెవరిని, నేను ఆత్మస్వరూపుణ్ణి గమనించేవాడను. వాటిని గమనిస్తున్నాను. ఓహో, ఇప్పుడు ఇది చేయాలా వద్దా? చేయమని ప్రేరణ, ప్రేరణ, ప్రేరణ. శరీరం చేయటం, శరీరమేమో చేయటం, ప్రేరణేమో ప్రాణమనోబుద్ధులు. గమనించేవాడు అంతరాత్మ. ఇప్పుడు ఎక్కడ ఉండాలి నువ్వు, అసలు గమనించేవాడు స్థానంలో ఉండాలి. కానీ ఎక్కడికి వచ్చేసావు, ప్రేరణలోకి వచ్చేసావు. ఇంకేం చేశావు, చేతలోకి వచ్చేసావు. ఇప్పుడు ఏమైంది, అంతరాత్మ అసలు ఏమైనా చేస్తుందా, చేయటం లేదుగా. ఏం చేసినా ఎవరు చేశారు, శరీరం చేస్తారు. కాబట్టి వాతలు ఎవరికి పెట్టాలి, శరీరానికే పెట్టాలి. అందుకని శరీరానికే శిక్ష వేస్తాం. కనీసం అట్లా అయినా తెలుస్తుందేమోనని. కానీ అజ్ఞానపూర్వకంగా చేస్తున్నావు కదా, ఎలా తెలుస్తుంది? శిక్షణనివ్వాలి. శిక్ష వేస్తే లాభం లేదు, ట్రైనింగ్ ఇవ్వాలని, శిక్షణనివ్వాలి, అభ్యాసం చేయాలి. అభ్యాసం చేసి నేను ఆత్మస్వరూపుడని స్థిరపడాలి. కానీ నేను దాన్ని నిలువున కోదండ వేస్తానండి, తలకిందులుగా వేలాడతానండి, ఒంటికాల మీద నిలబడి, ఇవన్నీ ప్రయోజనం లేదు నాయన. ఇవన్నీ శిక్షలు. ఈ శిక్ష వేస్తే ప్రయోజనం ఉందే, ఈ శిక్ష వేస్తే ప్రయోజనం లేదు. శిక్షణనివ్వాలి, ఇంద్రియాలకు శిక్షణనివ్వాలి, ప్రాణమనోబుద్ధులకు శిక్షణనివ్వాలి. నేనెవరిని, నేను ఆత్మస్వరూపుని, నేను గమనించేవాడను. నేను మేలుకొనున్నంతసేపు కూడా నీవు ఏమి చేయజాలవు. ఎలాగా, నువ్వు ఎట్లా అయితే మేలుకొని ఉంటే కుక్క ఎలా అయితే లోపలికి ఇంట్లోకి రాదో. ఈ ఉపమానం ఎందుకు చెబుతున్నాడు
కుక్కకి వాసనాబలం చాలా ఎక్కువ. అది ఎక్కడున్నా కూడా వంటింట్లో ఉన్నటువంటి ఆహార పదార్థాన్ని తెలుసుకోగలిగిన సామర్థ్యం కలిగినటువంటిది కుక్క. అలాగే మన ప్రాణ మనోబుద్ధులు కూడా దేనికి వశమై పనిచేస్తున్నాయట? వాసనా బలానికి లోనై పనిచేస్తున్నాయి. అంతరాత్మ వాసనా బలానికి లోనయ్యే అవకాశం లేదు. ఎందుకని? అది సాక్షిస్తాం. దేని వాసనా బలానికి ఏది లోనై ఉన్నదట? ప్రాణ మనోబుద్ధులు లోనై. ఆ వాసనా బలమే వ్యక్తీకరించబడినప్పుడు 3 గుణాలైనవి. అర్థమైందండి? వాసనా బలం అంటే ఏమిటయ్యా? శరీర వాసన, దేహవాసన, శాస్త్రవాసన, లోకవాసన. ఏం చేసినా నీ జీవితం మొత్తం అంతా ఈ 3 కోసమే. పెళ్లి చేసుకున్నావండి, దేనికోసం? దేహవాసన, శాస్త్రవాసన, లోకం. 3 కనపడుతున్నాయా లేదా? శరీరానికి సుఖం కావాలంటావా? దేహవాసన. కాదండి, లోకం కోసం నేను సృష్టిని పునరుత్పత్తి కార్యక్రమంలో భాగమండి అంటావా? లోకవాసన. కాదండి, శాస్త్రార్థం మేరకు 5 రోజులు పెళ్లి చేశానండి అన్నావా? శాస్త్రవాసన. కాబట్టి ప్రతి పనిలో కూడా ఏమున్నాయి? ఈ 3 ఉన్నాయా లేవా? లేని ఏదో చూపెట్టు. ఇదే వాసనాత్రయం అంటే. అర్థమైందండి? వాసనాత్రయం అంటే ఏమిటి? శాస్త్రవాసన, లోకవాసన, దేహవాసన. నిద్రపోతున్నామండి, నిద్రపోయే పని తీసుకో. నిద్రపోయే పనులు ఏమున్నాయి? ఉందా లేదా? దేహవాసన. ఎందుకని? నిద్రపోకపోతే దేహం పనిచేయదురా బాబు, విశ్రాంతి లేకపోతే దేహం పనిచేయదురా నాయన అనే భావం చేత లోపలికి పోయావు. అప్పుడు దేహవాసన. నేను ఆత్మస్వరూపం, నేను గమనిస్తాను. నిద్రని కూడా నేను గమనించేవాడను. నిద్ర ఇంద్రియాలకే కానీ నాకు కాదయ్యా. నిద్ర ఇంద్రియాలకే కానీ నాకు కాదు. నేను ఆత్మస్వరూపుడను, అవస్థాత్రయానికి సాక్షిని అనే పద్ధతిలో నిద్రలోకి వెళ్ళేవయ్యా. అప్పుడేమైంది? నిద్ర కూడా జ్ఞానమే అయింది. అదే పద్ధతిలో మరణంలో కూడా ఉంటావు. మరణం ఎవరికయ్యా? ఇంద్రియాలకయ్యా, నాకు కాదు కదా. నేను సాక్షిని కదా, మరణానికి కూడా సాక్షిని. పుట్టుకలో సాక్షిగా ఉన్నవాడిని మరణంలో సాక్షిని కాదా? ఎందుకని? నేనే లేకపోతే శరీరం ఎట్లా ఏర్పడింది తల్లి గర్భంలో? ముందేది ఏర్పడింది తల్లి గర్భంలో? నేనున్నాను. జీవుడనే నేను ఉండబట్టి నాకు ఆధారము ఆశ్రయం కావాల్సిందని నేనే కొమ్మరికి పురుగు వలె, ఆ సాలె పురుగు వలె గూడెట్టా అల్లాను. ఈ ఇంద్రియాలను అట్లా అల్లాను. సాలె పురుగు అలటలా అల్లుతోంది గూడుని. అట్లాగే నేను కావాల్సిన జీవితం భవిష్యత్తులో నా అనుభవానికి ఎటువంటి ఇంద్రియాలు కావాలో అటువంటి ఇంద్రియాలను తల్లి గర్భంలో అల్లుతున్నాను. సాలెపురుగును ఊరికే ఉదాహరణ చెప్పడం లేదండి. జీవుడికి ఆ సాలెపురుగు ఎట్లా అయితే తనలో నుంచే ఆ పురుగుని దారాన్ని తీసి తన గూడు నల్లుకొని అందులోనే ఉండి ఆహారాన్ని అందులోనే సంపాదించుకొని అక్కడే వస్తుంది. ఆ సాలెపురుగు అదే. ఈ జీవుడు కూడా అంతే. తల్లి గర్భంలో ఉన్నటువంటి జీవ పదార్థాన్ని ఉపయోగించుకుని తనలో ఉన్న శక్తిని ఉపయోగించి ఆ ఇంద్రియాలను నిర్మించింది. నిర్మించిన ఇంద్రియాల్లోనే జీవుడు అలాగే ఉంది. అక్కడే ఆహారాన్ని సంపాదించుకుంది, అక్కడే ఆనందాన్ని సంపాదించుకుంది. అదే సత్యం అనుకుంది, అక్కడే సత్యం. ఇప్పుడు మానవ జీవితం శరీరమే సత్యం అంటే దేనితో సమానంగా జీవిస్తున్నావు? సాలె పురుగు వలె జీవిస్తున్నావయ్యా. అదే గూట్లో చిక్కుకొని జీవిస్తున్నావు. ఎవరు నీకు జైలు సృజించలే, ఎవరు నీకు బంధాలు సృజించలే, ఎవరు నీకు కష్టాలు కలిగించటలే, ఎవరు నీకు దుఃఖాలు కలిగించటలే. నీ జీవితం అంతా ఇతరుల మీద నిందించిందంతా ఒట్టి వృధా. ఇతరులు ఎవరు కారణం కానే కాదు. ఎందుకని? నువ్వు ఈ సాలెపురుగు వలె జీవిస్తున్నావు. తల్లి గర్భం నుంచి మరణం వరకు కూడా మొత్తం జీవితం అంతా సాలెపురుగు వలె అదే వాసనా బలంతో జీవిస్తున్నావు. ఆ దేహ వాసనా బలం ఇంకా నిన్ను విడిచిపెట్టలే. మానవుడు అయినా కూడా ఎక్కడ క్రిమికీటకాదులో ఉన్నటువంటి సాలెపురుగు, ఎక్కడ మానవుడు. 84 లక్షల జీవరాశులలో అంతకంటే ఉత్తమమైనటువంటి జన్మలు ఎన్నో అనుభవించి ఆనాటి క్రిమికీటక దశని ఇంకా వదులుకోలేకపోతే చూడండి మానవుడు ఏం ప్రయోజనం? ఇంత ఉపాధి, ఉత్తమమైన ఉపాధి కలిగి ఏమైనా ప్రయోజనం కలిగిందా? ఏం ప్రయోజనం లేదు కదా. తల్లి గర్భంలో ఇంద్రియాలు ఎట్లా ఏర్పడుతున్నాయి? జ్ఞానమే లేదు. ఆ ఇంద్రియాలు ఎట్లా ఏర్పడుతున్నాయి? ఆ సాలెపురుగు ఎట్లా అయితే నిర్మిస్తుందో అలా ఏర్పడింది. అందులోనే తన ఆనందాన్ని వెతుక్కుంది, అందులోనే తన ఆహారాన్ని సంపాదించింది. నీవు కూడా అలాగే చేస్తున్నావయ్యా. నీ ఆనందం అంతా బయట నుంచి రావడం లేదు, నీ అండే ఉన్నది. ఆ ఆనందం ప్రతిబింబిస్తున్నది. ఈ పూట మజ్జిగ పులుసులో ప్రతిబింబిస్తే రేపు బలోచారులో ప్రతిబింబించింది. అంతకుమించి ఏముంది తేడా? నీ ఎందు ఆ ఆనందమనే స్థితే లేకపోయినట్లయితే ఉన్నదా ఇంకేమైనా కానీ? అలాంటిదేమీ లేదు కదా. అందువల్ల ఏం జరుగుతుంది ఇప్పుడు? కాబట్టి ఆ క్రిమికీటక జంతు అవస్థ నుంచి నీవు పరిణామం చెందాలి. ఉత్తమమైనటువంటి మానవ ఉపాధిని ఇవ్వడమే పరమాత్మ చేసే మొదటి ఆఖరి సహాయం.
ఇంతకు మించి ప్రత్యేకంగా నీ లలితా సహస్రనామాలకో విష్ణు సహస్రనామాలకో నీ స్థుతులకో స్తోత్రాలకో ఆయన ఏదో పొంగిపోయి ఇచ్చేటటువంటిది ఏమీ లేదు. ఆయన ఇవ్వడం ఒకటేసారి ఇచ్చేశాడు. ఏమిటి? మానవోపాధిని ఇచ్చేశాడు, ఉత్తమమైనటువంటి జన్మని ఇచ్చేశాడు. ఆ ఉత్తమమైన జన్మని సద్వినియోగపరచుకోవడమే నీ పని. కానీ ఇది తెలియక ఏం చేస్తున్నావయ్యా అంటే, బాల్యంలో ఎట్లా అయితే కామ్యక కర్మలు కోరికతో చేయడం, కోరిక కొరకే చేయడం అనేటువంటి అజ్ఞానావస్థలో ఎట్లా అయితే ఉన్నావో జీవితకాలం అక్కడే ఆగిపోయావు, అక్కడే ఉండిపోయావు. ఎవరనుకున్నారు? ఒక్కొక్కటి జీవన దశలలో ఎట్లా అయితే చూస్తూ ఆ జ్ఞానాన్ని పొందుతూ అధిగమిస్తూ బాల్యం నుంచి ఎట్లా అయితే పరిణామం చెందుతూ వచ్చావో అట్లా నీవు పరిణామం చెందాలి కదా, అన్నింటినీ వదులుకోవాలి కదా. ఎందుకు వదులుకోకుండా ఎదుగున్నావు? ఆ వదులుకోలేకపోవడం అనేటటువంటి నిగ్రహం, ఆ నిగ్రహం లేదన్నమాట. అందుకని ఏం చెప్పారు? సాధన సంపత్తి, సాధన చతుష్టయ సంపత్తి అనే 4 సంపదలు ఉండాలంట. నీవు ఈ జ్ఞానాన్ని పొందాలి అంటే నీకు సాధన చతుష్టయ సంపత్తి ఉండాలి నాయన. ఎందుకని? వస్తుందండి అందులో చెప్పమన్నారండి. కానీ ఎందుకు ముందు చెబుతున్నామంటే దీని ఔన్నత్యం తెలియదు కదా. నీకు డైరెక్ట్గా సాధన చతుష్టయ సంపత్తి చెప్తామే అనుకోండి, ఎందుకయ్యా నాకు ఇది ఏం చేసుకోను అంటావు కదా. అందుకని నువ్వు ఎందుకు ఆ సాధన చతుష్టయ సంపత్తిని సంపాదించాలో ముందు అందుకని ఆత్మవిచారణ చెప్పాలి. చెబితే ఏమైందట? ఇప్పుడు నీకు తెలిసింది, ఓహో జీవితంలో ఇప్పటి వరకు ఏం కోల్పోయా నేను, ఇప్పటి వరకు సంపాదించింది ఏమైనా నావేనా? అవేవి నావి కాదు. మరి నీవైనవి ఏమిటయ్యా? నీవంటూ సంపదలు కొన్ని సంపాదించవచ్చు. ఏమిటయ్యా అవి సాధన చతుష్టయ సంపత్తి. ఆ 4 సాధనాలు కనుక నీ దగ్గర కనుక ఉంటే వాటితో జ్ఞానాన్ని సంపాదించవచ్చు. ఈ జ్ఞానం మరణంలో కూడా పోకుండా నిలబడుతుంది. ఎలా నిలబడుతుందయ్యా? ఇంతకుముందు జన్మాంతరంలో అనేక జీవుల జన్మలలో జంతు శరీరాలలో నుంచి నువ్వు పరిణామం చెందుతూ మార్పు చెందుతూ వచ్చావు కదా. అట్టి పరిణామం చెందినటువంటి జంతు జ్ఞానం ఉందా పోయిందా? ఉంది కదా. ఉంటేనే కదా నువ్వు మానవుడుగా నువ్వు అన్నీ ఇన్ని చేయగలిగావు. లేకపోతే నిన్ను బోర్లా వేసింది ఎవరు? పాకెట్ చేసింది ఎవరు? నిలబడేటి చేసింది ఎవరు? మాట్లాడేటి చేసింది ఎవరు? అవన్నీ ఎవరు నేర్పించింది? ఎవరు నేర్పే అవకాశం నీ లోపల సహజ జ్ఞానం అనేది పూర్వ జన్మాంతరం నుంచి ప్రాప్తించింది అది. కాబట్టి జ్ఞానం శరీరం పోయినా నిలబడుతోందని తెలిసింది కదా. మరి అట్టి జ్ఞానాన్ని నిలబెట్టుకో, ఆత్మజ్ఞానం కోసం ప్రయత్నం చేయి. ఎంత ప్రయత్నం చేసినా నష్టమేముంది? మధ్యలో పోతే పోతుంది ఉపాధి, వచ్చే జన్మకైనా ఉపయోగపడుతుంది ఆత్మవిచారణ జ్ఞానం, ఎక్కడికి పోతుంది. కాబట్టి జ్ఞానంలో ఎంత మేరకు కృషి చేసినా దానివల్ల నష్టం లేదయ్యా. నిరాశపడమాక. అయ్యో వృద్ధాప్యం వచ్చేసింది, అయ్యో ఇంద్రియాలు బలహీనపడిపోయినాయి, నిరాశపడమాక. ఈ చివరి కాలంలో కానీ కనీసం కృషి చేయి, నీ సాధ్యమైన మేరకు కృషి చేయి. వచ్చే జన్మలో ప్రారంభం నుంచే మొదలు పెడతావు, ఆది నుంచే ఆ స్థితిలో నిలబడతావు. అప్పుడేమవుతుంది? ఆ జన్మతో కడ తీరిపోతావు. కనీసం ఈ జన్మ పోయిందని దుఃఖపడమాక. జన్మ దేనికి? శరీరానికి, కానీ నీకు కాదు. శరీరం ఈ పనిముట్లో శక్తి అయిపోయింది అనుకున్నామేమో, ఏం కంగారు పడమాక. బోడి పనిముట్లు పోతే వస్తాయి, మళ్ళీ ఎక్కడికి పోతాయి? ఈ పంచభూతాలతో ఏర్పడ్డాయి, ఈ పంచభూతాల్లోనే పోతాయి, మళ్ళీ ఈ పంచభూతాల్లోనే మళ్ళీ ఏర్పడతాయి, ఎక్కడికి పోతాయి? అదే నీకు చెప్పింది. ఎలా వస్తుందో చెబుతోంది అదే. ఆ జ్ఞానం నీతో పాటుగా నీ ప్రాణమనోబుద్ధులతో పాటుగా సూక్ష్మంలో ఉంటుందన్నమాట. అదే సూక్ష్మమే మళ్ళా శరీరాన్ని ధరించేటప్పుడు ఈ జ్ఞానంతో వచ్చేస్తుంది మళ్ళా. ఎందుకని అంటే ఎప్పుడంటే అందుకే చెప్పేది, అంతకాలే తమామేవ స్మరన్ ముక్త్వా కళేబరం యః ప్రయాతి సమద్భావం. నన్ను ఖచ్చితంగా చేరతావు నువ్వు గనక మరణకాలంలో గనక నన్నే గుర్తుపెట్టుకునే ప్రయత్నం చేస్తే. నన్ను గుర్తుపెట్టుకోండి. నన్నంటే ఎవరు? శ్రీకృష్ణుడు కాదు, విశ్వరూపం 36 చేతులు కాదు. నేననే ఆత్మస్వరూప జ్ఞానం, పరమాత్మ జ్ఞానం, ఆత్మ పరమాత్మలకు సంబంధించిన జ్ఞానస్థితిలో కనుక నువ్వు మరణాన్ని విడిచిపెట్టినట్లయితే, మరణంలో విడవమంటున్నాడు శరీరాన్ని. నువ్వు శరీరాన్ని విడుస్తున్నావంటే ఏం అవటం లేదు. అంతకు మించి రోజు వస్త్రాన్ని ఎట్లా విడిచి నూతన వస్త్రాన్ని ధరిస్తున్నావో అట్లా శరీరాన్ని విడిచి ఇంకో శరీరాన్ని ధరిస్తున్నావు అనేటటువంటి సాక్షిగా ఉండే ప్రయత్నం మరణంలో ఎప్పుడైతే నీకు ఉన్నదో అప్పుడేమయ్యావు? అదే సాక్షిత్వ జ్ఞానంతో మరణ వచ్చేసిన ఉపాధి. ఇప్పుడేమయ్యావు? ఇంకా అదే ఆఖరి జన్మ, ఫినిష్. దాంతో అయిపోతుంది, జనన మరణాలు లేకుండా దాడిపోతావు. అట్టి వాడికి అన్నీ సాధ్యమే. కాబట్టి అలాంటి స్థితి నీకు రావాలి అంటే ఈ సాధన చతుష్టయ సంపద ఉండాలయ్యా. ఇది నిజమైనటువంటి సంపద. ఎందుకని ఈ సంపద మరణకాలంలో ఉపయోగపడుతుంది. ఇప్పటి వరకు నువ్వు చేసినవన్నీ ఇవన్నీ మరణకాలానికి ముందే వదిలేసినాయి. ఎందుకని
చిన్న నిద్రలోకి పోతేనే నిలబడినటువంటి సంపదలు పెద్ద నిద్రలో ఎక్కడున్నాయి? తెలివి తప్పగానే, ప్రాణం కూడా పోవక్కర్లే, తెలివి తప్పగానే నువ్వు ఎక్కడో, నీ శరీరం ఎక్కడో, నీ బంధుగణం ఎక్కడో, నీ సంపదలు ఎక్కడో, నీ వగైరాలన్నీ ఎక్కడో అంతా వెళ్ళిపోయిందంటే ఒక దెబ్బకి, రెప్పపాటులో గట్టించిపోయిందంటే, తీసుకోవడానికి అవకాశం లేదంటే, మళ్ళీ పేజీ తిప్పే అవకాశం లేదు అక్కడ. మరి దీనికోసం ఎంతో విలువైనటువంటి 100 సంవత్సరాల జీవితాన్ని వృధా చేసేవి ఒక్కసారి ఆలోచించండి. మనం పావలా వృధా అయిందని దుఃఖపడుతున్నావే, అయ్యయ్యో ఎంత విలువైనటువంటి జీవితం పోతుంది అని దుఃఖపడలేదే, ఎవరు అజ్ఞాని? ఆలోచించండి. తోటకూర కట్ట కోసం వాడితో పావలా బేరం ఆడతావే కానీ అయ్యో జీవితం పోతుంది, జ్ఞానం లేకుండా పోయింది, అజ్ఞానం వచ్చింది, 40 ఏళ్ళు 50 ఏళ్ళు గడిచిపోయినాయి, ఏనాడో ఈనాడో మరణం ఎప్పుడు వస్తుందో, ఏనాడు ఈ జీవితం పరిసమాప్తం అయిపోతుందో, పొందవలసింది పొందలేకపోయాది, అయ్యయ్యో ఎంతో విలువైన మానవ ఉపాధి నేలపాలైపోయింది, ఎన్నో జన్మలు ఎన్నో లక్షల సంవత్సరాల పాటు జంతు ఉపాధిలో తిరిగి 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 అన్ని లక్షల సంవత్సరాల పాటు పరమాత్మని వేడుకుంటే పరమాత్మ ఇచ్చిన దయతో వచ్చిన మానవ ఉపాధి ఇది. అన్ని లక్షల సంవత్సరాల పాటు చేసిన శ్రమ చూడండి పావలా కోసం వృధా అయిపోతుంది. వెలలేనటువంటి ధనం కోసం, దానికి వెల ఎవరు వచ్చింది? మనం ఇస్తే విలువ వచ్చింది, దానికి ఏముందండి? మనం ఈనాడు చెప్తున్నటువంటి విలువైన వస్తువులను ఇవన్నీ ఎవరిచ్చావు? వాటికి విలువ ఎలా వచ్చింది? నువ్విచ్చావు, ఆపాదించావు దానికి. పరమాత్మ ఉంది అవి ఏ మూలకి, ఈ విశ్వం ఉంది ఏ మూలకవి? ఆ విశ్వానికి సంబంధించిన జ్ఞానాన్ని పొందితే పరమాత్మకు సంబంధించిన జ్ఞానాన్ని పొందడానికి అర్హత ఉన్నటువంటి ఉపాధి లభించింది, పనిముట్లు లభించినాయి. కానీ ఆ పనిముట్లతో ఏం చేస్తున్నావు? కంట్లో ఆపరేషన్ చేయడానికి సాధ్యమైన సునిశ్చితత్వం ఉన్నటువంటి పనిముట్టుతో బీరకాయలు జరుగుతుంటివి. ఏమిటాయంటే నాకు ఇదే వస్తుంటుంటివి. ఎంతకన్నా అజ్ఞానం ఏమైనా ఉందా? ఇప్పుడు దేనికోసం వాగేస్తావు? దేనికోసం దుఃఖిస్తున్నావు? అర్థం ఉంది ఏమైనా ఆ దుఃఖానికి? ఒకసారి ఆలోచించు. దుఃఖం కలిగినప్పుడల్లా ఈ మాటలు గుర్తు రావాలండి, అయ్యో నా జీవితం వృధా అయిపోయింది. దుఃఖం కలగగానే వెంటనే ఈ మాటలు స్ఫురించాలండి. దుఃఖం కలిగిందంటే అజ్ఞానం ఉంది, అహంకారం అన్నది పోయింది, అయ్యో మళ్ళా పోయిందిరా బాబు. ఎంతకాలం ఎన్నో సంవత్సరాల పాటు ఈ 40 ఏళ్ళు 50 ఏళ్ల పాటు జీవితం అంతా ఇలాగే కదా పోయింది. ఈ వెలలేనటువంటి అంశాల కోసం, ఎందుకు కొరగాని అంశాల కోసం దుఃఖించి తినే చెబుతా చూడు. ఒక మనిషి బాధ పెడుతున్నాడు, చెబుతా చూడు, అది కూడా చెబుతా. అతని చేత నేను బాధించబడుతున్నాను అనేదే కదా. అతను ఎక్కడున్నాడు? నేను ఆత్మస్వరూపుడు, అంటే నేను అంతటా సర్వత్రా వ్యాపించి ఉన్నవాడు. అతనిలో ఉన్న అంతరాత్మ ఎవరు? నేనే. పరమాత్మ ఎవరు? నేనే. ఏం తేడా ఉంది? శరీరం తేడా ఉంది, అంతే కదా. ప్రాణమనోబుద్ధులు ఒకటే. ఏం తేడా ఉంటుంది? గిన్నె తేడా రా బాబు, అంతకు మించి. ఈ గిన్నె ఆ గిన్నెను ఎలా బాధించింది? నేను ఒకటే ప్రశ్న అడుగుతా విను. నీ ఇంట్లో బోల్డ్ గిన్నెలు ఉన్నాయండి, ఈ గిన్నె ఆ గిన్నెను బాధించగలిగిందే అంటే అర్థం ఏమిటి? అక్కడ ఏదో ఒక వాసనకి లొంగింది. అది నేను చెబుతా విను. స్పందిస్తోంది. అక్కడ ఎలా స్పందిస్తుంది అంటే దేహవాసనకి లోబడి స్పందిస్తుంది. ఎందుకని? ఈ పెద్ద గిన్నె వచ్చి చిన్న గిన్నెలు కొట్టుకుందండి. నువ్వు గిన్నెలు సర్దేప్పుడు గిన్నెలు కొట్టుకున్నాయా కొట్టుకోవట్లేదా? ఏమన్నా గిన్నె దుఃఖపడిందా? ఎందుకు అనుకుంటున్నావు? నీ కనబడలేదంటే, నీకున్న ప్రాణం నీకున్నట్టుగా దాంట్లో లేదంటే. దాంట్లో ఉండే చైతన్యం దానికి ఉండబట్టే దానికి గిన్నెనే ఆకారం ఉంది, లేకపోతే ఆకారం ఎట్లా ఉంది? అంతే కదా. దాని ఆ గిన్నెనే ఆకారం చెడకుండా ఉంచేటటువంటి శక్తి లోపల దాంట్లో లేకపోతే గిన్నె ఆకారంలో ఉంటుందా? ఎలా ఉంటుంది? ఉండదు కదా మరి. కాబట్టి నీ యందు ప్రాణశక్తిగా ఉన్నది, దాని యందు చైతన్యం జడశక్తిగా ఉన్నది. ఆహా, నన్ను కాదనేది కాదు అక్కడ అంశం. అక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది, అతడు నా ప్రతిబింబం. అతను ఎక్కడి నుంచో రాలా. నాలో ఉన్న ప్రాణమనోబుద్ధులలో ఉన్న రజోగుణమే, ఆహా, నా ప్రాణమనోబుద్ధుల్లో ఉన్న రజోగుణమే అతనిలో పనిచేస్తోంది. అతనిలో ఉన్న రజోగుణాన్ని నిద్రలేపుతోంది. అతను అలా ప్రవర్తించేట్టు చేస్తోంది. నా సూక్ష్మాన్ని ముందు సరిచేయాలి. నాలో ఉన్న ప్రాణమనోబుద్ధుల్లో రజోగుణాన్ని కనుక వదిలేసుకుంటే, నేను నాకు 3 గుణాలలో కనుక స్పందన లేకపోయినట్లయితే అతను అసలు అనే పరిస్థితే రాదు.
అర్థమవుతుందండి. అతను అంటున్నాడంటే ఎలా అంటున్నాడు? నీ లోపల సూక్ష్మం అందులో చేరింది, ఆ గిన్నెలో ఏ చేరింది? నీ ప్రాణ మనోబుద్ధులు చేరినాయి, నీ సూక్ష్మం వెళ్ళి అతని సూక్ష్మంతో సంయోగం చెందింది. నీకు రమణ మహేశ్వర ఎట నచ్చాడు? ప్రపంచంలో ఇంతమంది ఉండగా ఎట నచ్చాడు? ఇక్కడ ఒక అంశం ఉంది. అంటే అర్థం ఏంటి? నీ తల్లిదండ్రులలో కూడా ప్రాణ మనోబుద్ధులు అనే సూక్ష్మం ఉంది కదా, ఆ సూక్ష్మం ఏం చేసింది? ఇప్పుడు మరొక జీవిలో మరొక ఉపాధిలో ఉన్న సూక్ష్మంతో సంయోగం చెంది నిర్ణయం చేసేస్తుంది. కానీ అసలు నిర్ణయం ఎవరు చేయాలి? అంతరాత్మ చేయాలి, సాక్షి చేయాలి నిర్ణయం ఎప్పుడూ కూడా, అంతే కదా. కానీ ఏం చేసేస్తున్నాయి? ప్రాణ మనోబుద్ధులు చేసేస్తున్నాయి. దేనికి లోబడి చేసేస్తున్నాయి? శాస్త్రవాసన, దేహవాసన, లోకవాసనకు లోబడి చేసేస్తున్నాయి. కాబట్టి తప్పెవరిది? నాదే. నేను అంతరాత్మ స్థిరంగా కనుక ఉన్నట్లయితే అతను అడుగుతున్నాడండి, నేనెవరిని? గమనించేవాడిని, సాక్షిని, అంతే కదా. ఎందుకని? అతనిలో ఉన్న అంతరాత్మ ఎవరు? నేనే. అక్కడ గమనించేవాడిని, ఇక్కడ గమనించేవాడిని. ఆ గమనించేవాడి దృష్ట్యా చూస్తే ఇద్దరు ఎక్కడ ఉన్నారు? ఇద్దరు లేరు, ఒకడే ఉన్నాడు. మరి ఇప్పుడు ఎవరెవరు అన్నారు? ఎవరెవరిని ఏం అనలేదు నాయన. పరిణామ సూత్రం మేరకు ఒకరితో ఒకరిక్కడ పరిణామం చెందుతూ ఉన్నారు, ఒకరికొకరు పాఠం నేర్చుకుంటున్నారు, ఒకరికొకరు గురు శిష్యులుగా బోధ సంగతి జరుగుతుంది. ఎందుకండి? విను. నాలో ఉన్న రజోగుణం నాకు నేనే తెలుసుకునే అవకాశం లేదు కాబట్టి పరమాత్మ ఏం చేశాడు? నీలాంటి జీవులనే నీ చుట్టుపక్కల ఏర్పాటు చేశాడు. నీలో ఉన్న రజోగుణాన్ని వాడు ఎత్తి చూపుతున్నాడు, నీలో ఉన్న తమో గుణాన్ని వాడు ఎత్తి చూపుతున్నాడు. ఎందుకని? వాడు లేకపోతే నువ్వు తెలుసుకోలేవు. నీ లోపలికి నువ్వు ఎంతసేపు చూసినా అవి కనపడతాయా? కనపడవు కదా. అవి వాడిలో ప్రతిబింబిస్తేనే కదా, అద్దం ముందుకెళ్ళి నిలబడితేనే కదా నిన్ను చక్కదిద్దుకునేది. కాబట్టి వాడెవడయ్యా? నీ ప్రతిబింబం. అద్దంలో కనపడుతున్న ప్రతిబింబం నీ ప్రతిబింబమే. అది నీలో ఎంత రజోగుణం బలంగా ఉందో వాడంత బలంగా మాట్లాడుతున్నాడు, నీలో తమోగుణం ఎంత బలంగా ఉందో వాడంత తీవ్రంగా ప్రవర్తిస్తున్నాడు, నీలో సత్వగుణం ఎంత బలంగా ఉందో వాడంత సత్వగుణంతో ప్రవర్తిస్తున్నాడు. నీ ఇదంటే ఇప్పటి వరకు దేనికి పెట్టుకున్నావు? శరీరము మాట్లాడడం వరకే పెట్టుకున్నావు. శరీరము మాట్లాడకపోయినా ప్రాణ మనోబుద్ధులు పనిచేస్తున్నాయా? పనిచేయండి. నువ్వు మౌనంగా కూర్చున్నావు, ప్రాణ మనోబుద్ధులు పనిచేస్తున్నాయా? అంతే కదా. నోరు కట్టేసినంత మాత్రం అవి కట్టుపడలేదు కదా, అవి పనిచేస్తున్నాయి కదా. అలాగే ఆ ప్రాణ మనోబుద్ధులు అలా వెళ్ళి ఆ శరీరంలో పనిచేస్తాయి. ఏం పని లేదు. స్థూలంతో సూక్ష్మానికి ఏం పని లేదు. కళ ఉందండి, నీ కళ జరుగుతుందండి, నీ స్థూలానికి ఏమైనా పని ఉందా? అక్కడ కళ జరుగుతుందా లేదా? జరిగిపోతుంది. అట్లాగే మెలకువలో ఉన్నప్పుడు నువ్వు శరీరాన్ని మాత్రమే గుర్తిస్తున్నావు, కానీ శరీరం కంటే ముందు ఏది మేలుకుంది? సూక్ష్మం మేలుకుంది. ఈ స్థూలం కంటే సూక్ష్మమే ముందు మేలుకుంటున్నది. కాబట్టి సూక్ష్మం మేలుకున్నాకే కదా ఈ స్థూలం మేలుకుంటోంది. కాబట్టి ఈ స్థూలం పనిచేస్తుందంటే ఆ సూక్ష్మం పనిచేస్తేనే కదా. కాబట్టి ఈ సూక్ష్మం ఇప్పుడు ముందుంటుందా ఉండదా? ముందున్నప్పుడు మరి ఇప్పుడు ఏమైంది? దాంట్లోంచి మాట్లాడుతున్న సూక్ష్మం ఎవరు? నీ సూక్ష్మమే. దాంట్లోంచి ప్రవర్తిస్తున్న సూక్ష్మం ఎవరు? నీ సూక్ష్మమే. దాంట్లోంచి పనిచేస్తున్న కర్మ ఎవరు? నీ సూక్ష్మమే. దాని నుంచి వస్తున్న పరిణామం ఎవరికి? నీ వల్ల నీకే కలుగుతోంది. రెండో వాడు ఎక్కడ ఉన్నాడు? ఇక్కడ ఎవరు లేనే లేరు ఎప్పుడూ కూడా. ఇక్కడ ఒక అంశం ఉందండి, ఎప్పుడూ కూడా మనం ఏంటంటే ఇతరులను వేరుగా చూడటమే ఇప్పటి వరకు మనం అలవాటు పడ్డాం. ఎందుకని? నేను వేరు నువ్వు వేరు, నేను వేరు నువ్వు వేరు, నేను వేరు నువ్వు వేరు. అలా కాదు. నీలో ఉన్న ప్రాణ మనోబుద్ధులు అక్కడ ఉన్న ప్రాణ మనోబుద్ధులు ఒకటే. ఎవరెవరన్నారు? ఎవరెవరన్నా లేదు. గిన్నెని అన్నదండి. గిన్నెనంటే గిన్నెకి ఏమైంది? ఇంకొకటి అది ఉపయోగమే, నాకు ఉపయోగమే. ఎందుకని? గురువై బోధిస్తూ ఉన్నాడు. అర్థమైందండి. లేకపోతే నన్ను నేను తెలుసుకునే అవకాశం ఉందా? ఈ మనుషులే ఎవ్వరు లేరనుకోండి, ఏం తెలుసుకుంటావు? ఎలా తెలుసుకుంటావు? సాధ్యమేనా? నీ జ్ఞానం కలిగే అవకాశం ఉందా? తెలిసేది నీకు పోలిక. ఆ పోలికే లేకపోతే దేంతో పోల్చుకుంటావు? ఎట్ట సాధ్యం? ఒక్కడే ఉన్నావండి, జ్ఞానం ఎట్ట వస్తుంది? కాబట్టి పరమాత్మ ఎంత ముందు చూపుతోటి ఆలోచించి ఈ సృష్టిని రచించాడు. నీకు మొత్తం గురువులందరినీ నీ చుట్టూనే ఏర్పాటు చేశారు. నువ్వు ఎక్కడికో పోకుండా తెలుసుకోగలిగే తెలివి జ్ఞానం నీ కనుక ఉన్నట్లయితే నీవే కదా సత్యం. నీవు సత్యమని సాక్షి అని తెలుసుకోవాలి అంటే వీళ్ళందరూ అవసరమేనా కాదా?
అందుకే కదా నీ వాసనాబల ప్రభావం మేరకు వీళ్ళందరినీ ఏర్పాటు చేసుకున్నావు. ఒక్కొక్కడు ఒక్కొక్క ప్రతిబింబం. ఒకడు రజోగుణానికి ప్రతిబింబం, ఒకడు రమోగుణానికి ప్రతిబింబం, ఒకడు సత్వగుణానికి ప్రతిబింబం, ఒకడు సాక్షికి ప్రతిబింబం. అర్థమైందండి? ఇలాగా ఎందుకని అందరూ అవసరమే. నీ చుట్టుపక్కల అందరూ గురువులే, నీవు శిష్యుడవు. ఈ సృష్టి గురువు అయి బోధిస్తూ ఉన్నది, నేను శిష్యుడై సాధకుడై నేర్చుకుంటున్నాను అని ఎప్పుడైతే ఈ సృష్టిని గురువుగా స్వీకరిస్తావో ఆనాడు నువ్వు కడతేరట ఖాయము. గుర్తుపెట్టుకోండి, ఇదే వాక్యం. ఈ సృష్టి గురువై బోధిస్తున్నదని ఎవడైతే స్వీకరిస్తాడో ఆ జన్మలో వాడు కడతేరట ఖాయం. ఎందుకని వాడు జనన మరణాలను అధిగమించేసేస్తాడు. కారణం ఏంటి? సృష్టిని అధ్యయనం చేశాడు, తనని తాను అధ్యయనం చేశాడు, సృష్టి తనని ఏకంగా రెండింటినీ కలిపి సాక్షిత్వంగా అధ్యయనం చేశాడు. పరమాత్మ నిర్ణయంగా సృష్టిలో జీవించేసేస్తాడు. ఎందుకని? సృష్టి అతన్ని బాధించలేదు. ఎందుకని? గురువై బోధిస్తున్నది. అది ఇక బాధించేదేముంది? శిక్షణను ఇస్తుంది, మంచి ట్రైనింగ్ ఇస్తుంది, మంచి పాఠం వచ్చేట్టు చేస్తుంది, జన్మ జన్మలకి గుర్తుండే పాఠాన్ని ఇస్తుంది. మరి అదే కదా జ్ఞానం అంటే. ఆ జ్ఞానం ఎట్లా వచ్చింది నీకు? ఆ సృష్టి నుంచే వచ్చినాయా బాబు. ఈ సృష్టే ఈశ్వరుడు, ఈ సృష్టే పరమాత్మ, ఈ సృష్టే గురువు. సృష్టి గురువు అని బోధిస్తూ ఉండగా ఎక్కడో ఒక తలకాయ, 2 కాళ్ళు, 2 చేతులను గురువు కోసం వెతుకుతావు. ఎందుకు? 1000 కోట్ల మంది జనాభాలో ఎక్కడున్నాడని ఎట్టా వెతుకుతావు? ఈ అనంత సృష్టి నీ ఎదుట గురువు అయి బోధిస్తూ ఉన్నది. చాలా గురువు దగ్గరని కూడా నీకు బోధిస్తున్నది. నువ్వు ఎట్లా జీవిస్తావు? కాబట్టి నీకేం చేయగలడయ్యా? సశరీర గురువులు నీకు స్ఫురణ ఇవ్వగలుగుతారంతే. ఓహో ఇలా కాదు, దృష్టిని ఇలా మార్చుకో అని నీకు చెప్తాడంతే, మార్గదర్శనం చేస్తాడు. జీవించేవాడు నువ్వే. కాబట్టి ఈ జీవితాన్ని ఎప్పటికైనా సరే సాధకుడుగా జీవించడానికి మార్చుకో. ఇప్పటికైనా మరణకాలంలో ఉపయోగపడేటటువంటి సాధన చతుష్టయ సంపత్తిని సంపాదించే ప్రయత్నం చేయి. ఏం చెయ్యాలయ్యా అని ఎవరిని అడగమాక. ఏ సాధన చేయమంటారని అడగమాక. ఏమి చేయాలయ్యా అంటే జపం, తపం, యజ్ఞం, యాగం, హోమం నువ్వు ఏం చేస్తావో అనేది అనవసరం అక్కడ. కానీ నీ దగ్గర ఏముండాలయ్యా? మరణకాలంలో ఉపయోగపడే సాధన చతుష్టయ సంపత్తి ఉండాలి. ఎందుకని? ఈ నువ్వు చేస్తున్న ఈ జపం, యజ్ఞం, యాగం, హోమం ఇవన్నీ మరణకాలంలో సాధ్యమేనా? అసలు అసాధ్యం నాయన. ఎందుకని? కాళ్ళు చేతులు తెలుగు పడ్డాక యజ్ఞం లేదు, యాగం లేదు. కాబట్టి ఇవన్నీ స్థూల భావంలో లేవు. యజ్ఞ భావంతో జీవించాలట. నీ శరీరమే హోమగుండం, నీ ఎందున్నటువంటి ప్రాణమే హవిస్సు, నీ ఎందున్నటువంటి మనస్సు, బుద్ధులే, నీలో వాసనా బలమే, సంస్కార బలమే సమిధలు. అందులో బయలుదేరినటువంటి అగ్ని వైశ్వానరుడు, నీ లోపల ఉన్న వైశ్వానరుడే అగ్ని. నీ వాక్కులే శ్రోతస్సు, నీకులో చెబుతున్నావే నాదం నీలో ఉన్నదండి. ఓంకార నాదం నీలో ప్రతిఫలిస్తున్నది. ఆ ఓంకార నాదం మేరకే నీలో ప్రాణం జరుగుతూ ఉన్నది. ఆ ఓంకార నాదమే మంత్రం. ఇట్లా నీ యజ్ఞభావంలో నీ శరీరంలో యజ్ఞం జరుగుతూ ఉన్నది. కానీ ఈ యజ్ఞాన్ని గుర్తించలేకపోతున్నావు. ఈ యజ్ఞాన్ని ఎవరైతే గుర్తించాడో నేనెవరిని ఇప్పుడు? ఆ యజ్ఞ పురుషుడైనటువంటి సాక్షిని, ఆ యజ్ఞ పురుషుడైనటువంటి బ్రహ్మను. ఆ యజ్ఞం ఎవరినైతే చేరుతుందో ఇట్లా జీవించేవాడు కదా సాక్షి స్వరూపుడు. ఇప్పుడు ఏది కాదు, అర్థమైందా? ఈ రకంగా ఎవరైతే జీవితాన్ని జీవించాడో ఇది యజ్ఞం చేయడం అంటే, ఇది సోమయాజిత్వం అంటే, ఇది మకర కుండలాలు ధరిస్తారు చూడండి. ఎందుకు ఆ మకర కుండలాలు? మకరం దేని గుర్తు? నీలో ఉన్నటువంటి 3 గుణాలకి గుర్తది. గజేంద్ర మోక్షంలో ఏనుగుని ఎవరు పట్టుకున్నారు? మొసలి పట్టుకుంది. ఆ మొసలి ఏమిటయ్యా? నీ మనస్సు. మనస్సు చివరికి ఏమైపోయిందట? కుండలములు, చెవులకు ఆభరణం. మనసు అనేది నా చేతిలో పనిముట్టాయా బాబు, ఇదిగో కుండలములు ఎట్టా అయితే. ఆయన పుడుతూనే ఆ జన్మనే కారణ జన్ముడుగా పుట్టాడు. సన్యాస నిమిత్తమై దాన్నే సంకల్పించాడు. అమ్మని అడిగాడు, బాల్యంలో సన్యాసం కాదండి ఆవిడ. కాదంటే ఏం చేయాలి మరి? ఇప్పుడు ఆవిడ ఒప్పించాలంటే ఒకటి కల్పించాడు అక్కడ, తను సంకల్పించాడు. ఆ సంకల్పమే మొసలి రూపంలో భ్రాంతి ఆవిడకి కలిగేటి చేశాడు. ఆవిడ కలిగేటి చేశాడు. అక్కడే మొసలు లేదు, పోడలేదు. ఏం చేయమంటావు? నన్ను సన్యాసం పుచ్చుకుంటే కానీ వదలను అంటోంది అన్నాడు. ఆవిడకి బిడ్డ మీద ప్రేమ కాబట్టి సరే ఆయన తీసుకో, నువ్వు బతుకుతావు కదా అంది. సరే అయిపోయింది, ఆయన పని అయిపోయింది. అంతేగాని అక్కడ మొసలు లేదు. ఆవిడకి ఆ భ్రాంతి కలిగేట్టు చేశాడు. చూడండి, 8 ఏళ్ల వయసులోనే తల్లికి ఇప్పుడు ఎట్లా అయితే శ్రీకృష్ణుడు యశోదకి ఎట్లా చూపెట్టాడు అంతే అలాగా ఒక సంకల్పించాడు. ఆవిడకి ఆ మొసలు పట్టుకున్నదనంగానే ఒప్పుకునేటువంటి భ్రాంతి కలిగేట్టు చేశాడు. అంతే, అక్కడ మొసలి లేదు, మడుగు లేదు, అలాగ వాళ్ళందరూ కూడా కారణ జన్ములు. అందుకని మనం కర్మజీవులం.
కాబట్టి వాళ్ళకేంటి జన్మతః జ్ఞానం ఉంటుంది వాడికి, ఆ నిమిత్తమే వస్తాడు వాడు. అంటే ఉపాధిని ఎంపిక చేసుకోగలిగే సామర్థ్యం ఉంటుంది, తల్లిని ఎంపిక చేసుకోగలిగే సామర్థ్యం ఉంటుంది, అన్నీ ఏర్పాటు చేసుకుని వస్తాడు ఉపాధిలోకి. మనం ఏం చేసాం, ఉపాధిలోకి వచ్చినాక ఏర్పాటు చేసుకున్నాం. వీళ్ళందరూ కారణ జన్మలమ్మ. వీళ్ళందరూ ఏంటి ముందే ఏర్పాటు చేస్తారంతా కూడా వాళ్ళకి కావాల్సిన కర్మను ఆశ్రయించి, వాసనా బలాన్ని ఆశ్రయించి నువ్వు తల్లిదండ్రులను ఎంపిక చేస్తావు, వాడు జ్ఞానాన్ని ఆశ్రయించి ఎంపిక చేస్తాడు. అది తేడా. సాక్షిత్వ జ్ఞానాన్ని ఆశ్రయించి ఎంపిక చేస్తాడు. అర్థమైందండి? సరే, నెక్స్ట్ క్లాస్ సాధన చతుష్టయ సంపత్తి. శాంతి.